జెనిటల్ ఏరియాలో కొన్ని రకాల అంటే బ్లడ్ కానీ, ఇవి గాని చూస్తుంటారు. అది ఎంత నార్మల్? డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలా? ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే? డెఫినెట్‌గా డాక్టర్ కన్సల్టేషన్ ఓకే. అవసరం. ఎందుకంటే ఇది సింపుల్ హార్మోనల్ షిఫ్ట్ మూలాన వచ్చే బ్లీడ్ అవ్వచ్చు. కొన్నిసార్లు బ్లీడింగ్ డిజార్డర్స్ మూలాన కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓకే. బట్ వాటికి మిగతా ఫీచర్స్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. సో 99% ఆఫ్ ద టైమ్ ఇది నార్మల్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన బ్రెస్ట్ ఎంలార్జ్‌మెంట్ దగ్గర నుంచి, వైట్ డిశ్చార్జ్ దగ్గర నుంచి, బ్లీడింగ్ దగ్గర నుంచి కొన్నిసార్లు న్యూ బోర్న్‌లో ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ మైట్ బి బికాస్ దే ఆర్ హావింగ్ ట్యూమర్స్ ఓవరీలో. ఓహ్! హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ మూలాన. ఇది సింపుల్ హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్సా? చేంజ్ అవుతుందా? అబ్నార్మల్‌గా ఉందా? వేరే ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి? ఇవన్నీ డాక్టర్ చెక్ చేయాల్సిందే. ఓకే. మీరు డిస్కస్ చేస్తే మెనీ ఏ టైమ్ నార్మల్ ఉండొచ్చు. కానీ ఆ ఒక్క అబ్నార్మల్ బేబీని కూడా మనం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నేను చెప్పినట్టు రైట్ టైంలో డయాగ్నోస్ అయితే రైట్ ట్రీట్మెంట్‌కి తొందరగా షిఫ్ట్ అవ్వచ్చు. హ్మ్.